హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 24 అలాగే 23 తారీఖు. సో 23, 24 తారీఖు ఈ 2 రోజులకు సంబంధించి ఏప్రిల్ 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి చూద్దాము. అయితే ఈరోజు నేను క్వశ్చన్స్ యాడ్ చేయలేదు, ఓన్లీ పేపర్ని మాత్రమే మీకు అనాలిసిస్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల నేను ఈరోజు క్వశ్చన్స్ అయితే టైప్ చేయలేదు. ఒకవేళ నేను క్వశ్చన్స్ చేసి పెట్టాలంటే ఈరోజు అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అందుకనే మీకు ఎలా అయినా సరే ఆర్టికల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేశాను. మళ్ళీ మీరేం కంగారు పడకండి. మళ్ళీ మండే నుండి మనం నార్మల్గా ఒక ఆర్టికల్ ద్వారా మనం కవర్ అయ్యే క్వశ్చన్స్ గురించి క్లారిటీగా డిస్కషన్ చేద్దాము. ఎవరికైతే మస్ట్గా పేపర్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంటో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఇది నాకు వర్క్ ఉండడం వల్ల నేను ఇలా చేసేసాను. మళ్ళీ మీరు ఓల్డ్ ఫార్మేట్కి వెళ్ళానని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీకు మండే నుండి నార్మల్గానే పెడతాను. ఈరోజు నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల ఇలా చేయడం జరిగింది. అయితే ఈరోజు మనకున్న ఫస్ట్ ఆర్టికల్, ఈ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు మనం మీ అందరినీ కూడా నేను అడిగేది ఏంటి అంటే ఒక లైక్ చేయండి అని అడుగుతాను అందరినీ. ఎందుకు అన్న ప్రతిసారి లైక్ చేయమని అంటావు అంటే, ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకునే ఏజ్లో మనం క్లాస్ ఫస్ట్ వచ్చే ఆనందం కన్నా మనల్ని ఇంకొకరు పొగిడితే వచ్చే ఆనందం ఎక్కువగా ఉంటుంది. అది మనము ఆ ప్రోగ్రెస్ కార్డు తీసుకెళ్ళి మన ఇంట్లో మన పేరెంట్స్ చూపెడితే వాళ్ళు చాలా సూపర్ రా అనేసి ఆ రోజు అమ్మ ఏదో ఒక వండడం, అమ్మ ఇంకొక 10 నలుగురు చెప్తుంటే మనకి ఇంకా ఆనందం కలుగుతుంది కదా. అలాగే నేను కూడా లైక్ అనేది ఏంటంటే నాకు మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అట్ ది సేమ్ టైం మన వీడియోకి బూస్టింగ్ అనమాట, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అది. అండ్ ఫస్ట్గా ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఈరోజు వచ్చిన న్యూస్, 16 ఫ్రంట్ ఆర్గనైజేషన్పై నిషేధం పొడిగింపు. అంటే మావోయిస్ట్ గ్రూపులుగా లేదంటే ప్రజల్ని కానీ విద్యార్థులను కానీ వాళ్ళని ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రేరేపించే కొన్ని సంస్థలు ఉంటాయి కదా, లైక్ సిపిఐ, మావోయిస్ట్ పార్టీలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. లైక్ అలాంటి పార్టీకి వాటి అనుబంధ సంఘాలపై తెలంగాణ, ఓకేనా, అందరూ అడుగుతారు ఏంటన్నా తెలంగాణ న్యూస్ చెప్పవని. నాకు తెలంగాణ ఏపీ అని ఏమి ఉండదు. న్యూస్ ఏ స్టేట్ ఉన్నా నేను పెడతాను. నేషనల్, స్టేటు, ఇంటర్నేషనల్ అన్నీ కవర్ చేస్తాను. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదో ఒక్క విభాగానికి నేను చెయ్యను. ఎందుకంటే ఇది మన తెలుగు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, వాళ్ళందరికీ రాబోయే ఉద్యోగాలకు ఉపయోగపడాలి అది. అయితే సిపిఐ లైక్ మావోయిస్టు అలాగా వాటితో పాటు 15 అనుబంధ సంఘాలపై, అంటే సిపిఐకి సంబంధించిన 15 అనుబంధ సంఘాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగింపు, అంటే ఇప్పటివరకే ఈ యొక్క ఫ్రంటల్ ఆర్గనైజేషన్పై నిషేధం ఉంది తెలంగాణలో, వాటిని ఇంకొక 1 year పాటు పొడిగింపు చేశారనమాట. అయితే ఈ పొడిగింపు, ఇలాంటి ఒక నిషేధాన్ని విధించడానికి తెలంగాణకున్న అధికారం ఏంటి అని ఒక డౌట్ ఉంటుంది కదా. అది తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 కింద ఫ్రంటల్ ఆర్గనైజేషన్పై నిషేధం విధిస్తూ ప్రతి ఏడాది ఆదేశాలు జారీ చేస్తోంది. అంటే ఈ యొక్క చట్టం ఓన్లీ ఇది తెలంగాణది కాదండి, ఏపీది కూడా ఉంది. అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క యాక్ట్ ఇది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక యాక్ట్, అలాగే తెలంగాణకి ఒక యాక్ట్, సపరేట్ యాక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి తెలంగాణని మెన్షన్ చేశారు, అది ఆంధ్రప్రదేశ్లో విధిస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992. అంటే ప్రజల యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆ భద్రతకి ముప్పు వాటిపై నిషేధం విధిస్తూ వాటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకునే అధికారము ఈ యొక్క చట్టం అనేది ప్రభుత్వానికి ఇస్తుందన్నమాట. అయితే ఈ సిపిఐ, మావోయిస్టు అండ్ తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ విద్యార్థి వేదిక, ప్రజా కళామండలి, టీడీఎఫ్ సహా మొత్తం 16 సంఘాలను బ్యాన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే ఏడాది మార్చి 30 వరకు కూడా ఈ నిషేధం అమల్లో ఉంటుందని శుక్రవారం, అంటే నిన్న తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అయితే మార్చి 31ని దీన్ని పొడిగింపు చేశారు. కానీ ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పారనమాట. ఎందుకంటే నేనే కాదు, అసలు ఏ న్యూస్లో కూడా ఈ విధమైన న్యూస్ రాలే. నేను అన్నీ మొత్తం సెర్చ్ చేశాను, ఎక్కడ లేదు. ఫైనల్గా ఈరోజు మ్యాక్సిమం ఒక 2-3 పేపర్స్లోనే వచ్చింది. మిగతా పేపర్లో కూడా వాళ్ళకి పాపం న్యూస్ అందలేదు, మరేంటో తెలీదు. ఫైనల్గా తెలంగాణ ప్రభుత్వము ఎవరైతే మావోయిస్టు కార్యకలాపాలు లేదంటే ప్రభుత్వ ప్రజలకి ఇబ్బంది కలిగించే ఏదైతే ఈ సిపిఐ అనుబంధ సంఘాలు ఉన్నాయో వాటి మీద ఇంకొక 1 year పాటు
సో బ్యానింగ్ అనేది ఎక్స్టెండ్ చేశారు. తర్వాత మైక్రోసాఫ్ట్తో ఏపీ ఒప్పందం అండి. ఏపీ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మైక్రోసాఫ్ట్ ఈ యొక్క సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీతో సో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఏ ఒప్పందం కుదుర్చుకుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మీకు కనబడుతుంది మేకపాటి గౌతమ్ రెడ్డి అండి. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ యొక్క సో ఐటీ శాఖ అలాగే పరిశ్రమల శాఖ మంత్రి. సో అదే తెలంగాణలో అనుకోండి కేటీఆర్ అండి, కే తారక రామారావు, కల్వకుంట్ల తారక రామారావు, ఇదే మినిస్ట్రీకి తెలంగాణ మినిస్టర్. అదే ఆంధ్రప్రదేశ్లో మేకపాటి గౌతమ్ రెడ్డి. ఓకేనా? ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. కంపేర్ చేసుకున్నారనుకోండి మీకు ఈజీగా గుర్తుంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ ముందుకు రావడం సో ముదోహమని పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అనౌన్స్ చేయడము. ఏపీ గవర్నమెంట్ అండ్ అలాగే మైక్రోసాఫ్ట్ ఈ రెండు కంపెనీల మధ్య వర్చువల్గా అంటే ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఒప్పందంపై సైన్ చేశారండి. అయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో యంగర్స్ ఉంటారు, యూత్ ఉంటారో వాళ్ళకి మైక్రోసాఫ్ట్ వచ్చేసి డిజిటల్ సో నైపుణ్య శిక్షణ ఇస్తుందన్నమాట. స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. సో ఉద్యోగం పొందే అవకాశాలు కూడా తప్పకుండా వస్తాయని అతను తెలిపారు. అయితే డిజిటల్ కనెక్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి చేరువ కానుంది. సో దాదాపు 80 లక్షల ఇళ్లకు డిజిటల్ కనెక్షన్ ఇవ్వాలనేది ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. డిజిటల్ కనెక్షన్ అంటే లైక్ సో వైఫై ఇంటర్నెట్ సర్వీస్ని ఇవ్వాలని. అయితే అంతేకాకుండా సో ఈ స్టూడెంట్స్ లైక్ ఇంజనీరింగ్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, డిప్లొమా కావచ్చు, ఎవరికైనా సరే సో మైక్రోసాఫ్ట్ కంపెనీతో కలిసి వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్స్ అయితే ఇస్తారనమాట. సో దీని ద్వారా వచ్చేసి వాళ్ళు 42 రకాల శిక్షణలు తీసుకోవచ్చు మైక్రోసాఫ్ట్ ద్వారా. లైక్ మిషన్ లెర్నింగ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇలా ఏవైతే సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉంటాయో లైక్ పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, ఇలాంటి కొన్ని ఏవైతే నైపుణ్య శిక్షణలు ఉంటాయో అవి సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్కి మైక్రోసాఫ్ట్ సహాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పన చేయబోతోంది. సో వీళ్ళు ఇచ్చిన టైం పీరియడ్, కోర్స్కి ఇచ్చిన టైం పీరియడ్లో కంప్లీట్ చేసిన వాళ్ళకి సో మైక్రోసాఫ్ట్ ద్వారా సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అయితే మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత మహేశ్వరి గుర్తుపెట్టుకోండి. సో మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత మహేశ్వరి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మాకు ఆనందంగా ఉందని చెప్తూ డిజిటల్ ఎకానమీలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలంటే డిజిటల్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో మీకు వీటి ద్వారా మెయిన్గా ప్రధానంగా అడిగే క్వశ్చన్లు మీకు ప్రధానంగా ఉండేవి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ లేదా పరిశ్రమల శాఖ మంత్రి ఎవరో అని అడగచ్చు. అలాగే మనం నెక్స్ట్ వచ్చేసి సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏ సంస్థతో వర్చువల్గా ఒప్పందం కుదుర్చుకుందంటే వర్చువల్ విధానంలో మైక్రోసాఫ్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మైక్రోసాఫ్ట్ ఇండియా యొక్క ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి అనంత మహేశ్వరి. తర్వాత సో ఆంధ్రప్రదేశ్ అండ్ మైక్రోసాఫ్ట్కి మధ్య జరిగిన సో నైపుణ్య శిక్షణ ఒప్పందంలో భాగంగా సో ఆంధ్రప్రదేశ్లో యువతకు ఎన్ని సో కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తారంటే 42 ఇలా మీకు అడుగుతారు. ఓకేనా? అది తర్వాత అంబానీ చేతికి స్టోక్ పార్క్. సో ఈ స్టోక్ పార్క్ అనేది చాలా చాలా ఫేమస్ పార్క్. అయితే ఈ ఫేమస్ పార్క్ని ఇప్పుడు అంబానీ గారు చేజిక్కించుకున్నారండి. సో నెక్స్ట్ ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్లు అయితే అడుగుతారు, మనం చూడండి. సో భారత కుబేరుడు ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో RIL అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, RILని విస్తరించండి అని అడిగాడు అనుకోండి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. అయితే ఈ యొక్క సంస్థ బ్రిటన్కి చెందిన స్టోక్ పార్క్ లిమిటెడ్ని కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం వాల్యూ వచ్చేసి 5.7 కోట్ల పౌండ్లు, అంటే మన ఇండియన్ కరెన్సీలో 592 కోట్ల రూపాయలండి ఈ యొక్క స్టోక్ పార్క్ యొక్క వాల్యూ. సో స్టోక్ పార్క్ లిమిటెడ్కు బ్రిటన్లో బకింగ్హామ్షైర్లో హోటల్తో పాటు క్రీడా వినోద వసతులు కూడా ఉన్నాయి. అయితే RIL తన అనుబంధ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ ద్వారా ఈ కొనుగోలు అయితే చేస్తున్నారు. సో ఏ సంస్థ ద్వారా కొనుగోలు చేస్తున్నారండి? సో రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ ద్వారా ఈ యొక్క స్టోక్ పార్క్ని RIL అయితే బై చేస్తోంది. అయితే ప్రస్తుతం రిలయన్స్కు ఒబేరాయ్ హోటల్స్లో ఉన్న వాటాకు ఈ స్టోక్ పార్క్ ఆస్తులు జత కడతారు. అలాగే ఒబేరాయ్ హోటల్స్లో నిర్వహిస్తున్న EIH లిమిటెడ్లో రిలయన్స్ అతిపెద్ద నాన్ ప్రమోటర్ వాటాదారుడిగా ఉంది. అయితే సో గడిచిన 4 ఏళ్లలో అంటే గడిచిన 4 ఇయర్స్లో
రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు $330 కోట్ల అంటే ఇండియన్ కరెన్సీలో 24,770 కోట్ల విలువైన ఆస్తుల్ని కొనుగోలు చేశారు గడిచిన 4 సంవత్సరాల్లో. అందులో 80% టెక్నాలజీ, మీడియా, టెలికాం అండ్ వీటికి చెందిన సంస్థలే ఎక్కువగా కొనుగోలు చేశారు. నెక్స్ట్ అయితే ముఖేష్ అంబానీ కొనుగోలు చేసిన రెండో బ్రిటన్ కంపెనీ ఈ స్టోక్ పార్క్ అనేది గుర్తుపెట్టుకోండి. ముఖేష్ అంబానీ కొనుగోలు చేసిన రెండో బ్రిటన్ కంపెనీ స్టోక్ పార్క్ 2019లో హోమ్లేస్ను 6.8 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేశారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. మనం ఇంకా స్టోక్ పార్క్ గురించి తెలుసుకోవాలనుకుంటే 900 ఏళ్ళకి పైగా చరిత్ర కలిగింది ఇది. అది 1908 వరకు గృహ నివాసంగానే ఉండేది. ఆ తర్వాత దీన్ని అలాగా ఎంటర్టైన్మెంట్కి, స్పోర్ట్స్కి ఇలాంటి వాటికి సర్వీసెస్కి ఇచ్చారు. సో స్టోక్ పార్క్ ఎస్టేట్లో 49 విలాస పడకలు ఉన్నాయి. సూట్స్ కలిగిన హోటల్తో పాటు 27 హోటల్, గల్ఫ్ రిసార్ట్ అండ్ 13 టెన్నిస్ కోర్ట్లు, 14 ఎకరాల ప్రైవేట్ గార్డెన్ కూడా ఉంది. 14 ఎకరాల ప్రైవేట్ గార్డెన్ అంటే అదేం చిన్నదా. సో జేమ్స్ బాండ్ సినిమా లైన్ గోల్డ్ ఫింగర్ 1964లో రిలీజ్ అయింది. అండ్ టుమారో నెవర్ డైస్ 1997లో షూటింగ్కు ఈ ఎస్టేట్లోనే తీశారు. సో 2001లో వచ్చిన బ్రిడ్జెట్ జోన్స్ డైరీ, బ్రిటిష్ రాజ్ కుటుంబంపై నిర్మించిన ది క్రౌన్ సినిమాలో కొన్ని సీన్లను ఈ యొక్క స్టోక్ పార్క్లోనే చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ మీకు ఇమేజ్ కూడా కనబడుతుంది. సో చాలా పెద్ద విలాసవంతమైన భవనంతో కూడిన పార్క్ అనమాట. సో దీన్ని మన ఇండియాకు చెందిన వ్యక్తి కొనుగోలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత సో ఇక్కడ మీకు క్వశ్చన్లు అడుగుతాడు. సో ఎవరు కొన్నారు, ఇది ఎన్నేళ్ళ చరిత్ర కలిగిన పార్కు, లేదా ఇది ఏ దేశానికి చెందింది, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏ సంస్థ ద్వారా కొనుగోలు చేశారు, దీని వాల్యూ ఎంత, అలాగే గడిచిన 4 ఏళ్లలో RIL సంస్థ ద్వారా ఎన్ని కొనుగోలు చేశారు, ఇలాంటివన్నీ కూడా అడుగుతాడు మీరు అది. అండ్ స్టోక్ పార్క్ గురించి కూడా అడుగుతారు, ఇది ఎప్పటిది, సో దీన్ని ఎప్పుడు పార్క్గా మార్చారు, ఇలాంటివన్నీ కూడా అడుగుతారు. అండ్ 8 రోజుల్లో భారీ ఆసుపత్రి 900 పడకలతో నిర్మాణం అండి. సో ఇది కూడా మనకి గుజరాత్కి చెందిన విషయం ఇది. సో గుజరాత్లోని అహ్మదాబాద్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దీన్ని DRDO అంటాము. సో ఇది వచ్చేసి మనకి డిఫెన్స్ మినిస్ట్రీ కింద పనిచేసే ఒక ఆర్గనైజేషను. సో ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే కొత్త సిస్టమ్స్ డెవలప్ చేయడము, కొత్త టెక్నాలజీని తీసుకురావడము, కొత్త పరికరాలను తయారు చేసిన వచ్చేసి డిఫెన్స్ సైడ్కి ఇవ్వడము, లైక్ ఆర్మీకి కావచ్చు, నేవీకి కావచ్చు, ఎయిర్ ఫోర్స్కి కావచ్చు. సో ఇలాంటి వాటికి ఇది సర్వీసెస్ అయితే ఇస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ కారణంగా, సో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా సో సరికొత్త హాస్పిటల్ని తయారు చేసిందనమాట DRDO. సో చికిత్స అందించేందుకు దీన్ని డెవలప్ చేశారు. అయితే దీన్ని కేంద్ర మంత్రి అమిత్ షా అండ్ కేంద్ర హోంమంత్రి కూడా అమిత్ షా అండ్ గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరండి, CM రూపానీ కలిసి ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేశారు. DRDO అలాగే గుజరాతీ యూనివర్సిటీ టైఅప్ అయ్యి ఈ యొక్క హాస్పిటల్ అయితే డెవలప్ చేశారండి. అయితే అహ్మదాబాద్లోని ధన్వంతరి కోవిడ్ ఆసుపత్రిని కేవలం 8 రోజుల్లోనే నిర్మించడం గమనార్హం. ధన్వంతరి కోవిడ్ హాస్పిటల్ దీని పేరు. దీన్ని కేవలం 8 డేస్లోనే దీన్ని కంప్లీట్ చేశారు. అయితే ఈ రోజు నుండి దీన్ని సర్వీసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. సుమారు 900 పడకలు ఇందులో ఏర్పాటు చేశారనమాట. ఇందులో 150 ICU బెడ్స్ కూడా ఉంటాయి. మిగిలిన 750 బెడ్స్లు కూడా ఆక్సిజన్ అందుబాటులో ఉంటుంది. DRDO ఇప్పటికే ఢిల్లీలో 500 పడకలతో ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. పాట్నాలో కూడా 500 పడకలతో సో ESIC ఆసుపత్రి కోవిడ్ కేంద్రంగా అందుబాటులోకి తెచ్చింది. సో ఆ తర్వాత 900 పడకలతో ఇదే లార్జెస్ట్ DRDO ఏర్పాటు చేసిన లార్జెస్ట్ హాస్పిటల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీడియో KYC ఆధారంగా SBI అకౌంట్ ఓపెనింగ్ అండి. సో ఇది మీకు సింపుల్గా చెప్తాను, మరీ డెప్త్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో మొబైల్ బ్యాంకింగ్ యాప్ అయిన యోనో బ్యాంక్ ఏ బ్యాంకుకి చెందిన యాప్ అంటే SBIకి అండి. లైక్ అదొక చెల్లింపుల వ్యవస్థ. అలాగే యోనోని ప్రత్యేకంగా ఎందుకు డెవలప్ చేశారంటే సో మనం ATM కార్డ్ని మనం చేతిలో పట్టుకెళ్లకుండానే సో ఏటీఎం దగ్గరికి వెళ్ళి సో యాప్ని యూజ్ చేసి SBI ATMలో మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు వితౌట్ ATM కార్డు. సో ఇలాంటి కొన్ని అధునాతనమైన అలాగే ఉపయోగపడే సర్వీసెస్ని SBI కస్టమర్లకు అందించడం కోసం యోనో అనే యాప్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది మ్యాక్సిమం మీకు ఎక్కడ చెప్పుండరు, కానీ ఈ యొక్క యోనో యాప్ యొక్క ఉద్దేశమే అది. అయితే ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఇంకొక కొత్త సో
లేటెస్ట్ ఇంకొక చాయిస్ని కల్పించారనమాట. ఒకవేళ ఎవరైనా సరే ఎస్బీఐ యొక్క సేవింగ్స్ అకౌంట్ని ఓపెన్ చేయాలనుకుంటే బ్యాంక్కి వెళ్లకుండానే సో యోనో ద్వారా వీడియో కేవైసీ ద్వారా అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ఎవరైతే కస్టమర్లు ఉంటారో వాళ్ళు బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో అయితే ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ, ఈ రెండు టెక్నాలజీని వాడి సో ఈ డిజిటల్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు ఎస్బీఐ అయితే చెప్పడం జరిగింది. సో ఇకపై ఆన్లైన్లోనే ఉండగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్బీఐలో సేవింగ్స్ అకౌంట్ని అయితే ఓపెన్ చేయొచ్చు. సో ఇలాంటి ఒక ముందడుగు వేయడం మాకు చాలా హ్యాపీగా ఉందని ఎస్బీఐ చైర్మన్ అయిన దినేష్ కారా సో చెప్పుకొచ్చారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. తర్వాత జార్జియా రాష్ట్రంలో తెలుగు భాషకు గుర్తింపండి, తెలుగు సంస్కృతికి వారసత్వ దినంగా ఉగాది. సో తెలుగు భాషకు జార్జియా రాష్ట్రంలో గుర్తింపు వచ్చిందని విశ్వ తెలుగు సాహిత్య సంస్కృతి సభ, చాలా ఇంపార్టెంట్ ఇది, వ్యవస్థాపకుడు అధ్యక్షుడు వల్లూరి రమేష్ అయితే తెలపడం జరిగిందండి. అమెరికాలో ఉన్న జార్జియా రాష్ట్రంలో ఉగాది నాడు జరిగిన కార్యక్రమంలో ఇకపై ఉగాది పర్వదినం తెలుగు సంస్కృతి వారసత్వ దినంగా ఉంటుందని ఆ రాష్ట్ర గవర్నర్ తనకు అధికారిక ధృవపత్రం ఇచ్చారు. సెకండ్ ఇక్కడ మనకి అది కూడా కనబడుతుంది ఫోటోలో. ఆ రాష్ట్ర గవర్నర్ లెటర్ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో అన్ని పాఠశాలలు, కళాశాలలు తెలుగు భాషను నేర్పించడానికి వీలుంటుంది. అలాగే సో మన తెలుగు అనేది విదేశాల్లో మంచి పేరు తెచ్చుకుంటే చాలా మంచిదే కదా. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండి మనం ఇంగ్లీష్ని ఎలా అయితే హైలైట్ చేస్తున్నామో అక్కడ సో అక్కడ ఇంగ్లీషు దేశాల్లో కూడా మన యొక్క తెలుగుని అలాగే డెవలప్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా అమెరికాలోని తెలుగు ప్రవాసులు జార్జియా గవర్నర్ను అంతర్జాతీయ తెలుగు దీప్తి బిరుదుతో సత్కరించినట్లు అల్లూరి రమేష్ న్యూస్ టుడేకు సో గురువారం రాత్రి ఫోన్ ద్వారా చెప్పారంట. సో ఆ విషయాన్ని ఇక్కడ మనకి ఈనాడులో వేయడం జరిగింది ఈ విషయాన్ని. ఓకే, చాలా మంచి విషయం అండి. సో అంతర్జాతీయ తెలుగు దీప్తి బిరుదుతో ఎవరిని సత్కరించారంటే జార్జియా గవర్నర్కి చెందిన వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇలాంటివే మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. అయితే గుర్తుపెట్టుకోండి, అక్కడ సో ఉగాది పర్వదినం తెలుగు సంస్కృతి వారసత్వ దినంగా జార్జియా రాష్ట్రంలో ఇకపై సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ని ఉగాదికి. తర్వాత నాస్కామ్ కొత్త చైర్పర్సన్ రేఖా మీనన్, ఇది ఆల్రెడీ నేను నిన్న కరెంట్ అఫైర్స్లో చెప్పేశాను. ఇది నిన్నటి పేపర్ కట్టింగ్ అనమాట. అయితే యాక్సెంచర్ ఇండియా సీనియర్ ఎండి అయిన రేఖా మీనన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను నాస్కామ్ కొత్త చైర్పర్సన్గా, అది కూడా మొదటి మహిళా చైర్పర్సన్గా ఆమె నియమితులు కావడం జరిగిందనమాట. సో ఈమె ఇంతకుముందు ప్రవీణ్ రావు ఉండేవారనమాట నాస్కామ్ చైర్పర్సన్గా. సో ఇంతకుముందు నాస్కామ్కి ఈమె వైస్ చైర్మన్గా ఉండేది. ఆమె వైస్ చైర్మన్గా ఉన్న టైంలో ప్రవీణ్ రావు నాస్కామ్ చైర్మన్గా ఉండేవారు సో చైర్పర్సన్గా. ఇప్పుడు ఆ అతని ప్లేస్లో రేఖా మీనన్ గారు నియమితులు కావడం జరిగింది. సో నాస్కామ్ స్థాపించి 30 ఏళ్ల చరిత్రలో ఒక మహిళ చైర్పర్సన్గా నియమించడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఇప్పుడు ఆమె చైర్పర్సన్ అయిపోయింది కదా, వైస్ చైర్మన్ పోస్ట్ను వచ్చేసి కృష్ణన్ రామానుజంకి అప్పగించడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నాస్కామ్ అంటే ఏంటి అంటే మన దేశంలో ఉన్న సో సాఫ్ట్వేర్ సంస్థల సంఘం అని కూడా చెప్పొచ్చు నాస్కామ్ అనేది. తరువాత ఇస్లామిక్ పండితుడు వహీదుద్దీన్ ఖాన్ ముర్తి, ఇగోండి ఇక్కడ కనబడుతున్నారు కదా మీకు, ఇతనే ప్రముఖ ఇస్లామిక్ పండితుడు అండి ఇతను. అండ్ ఇతనికి పద్మవిభూషణ్ కూడా వచ్చింది. మౌలానా వహీదుద్దీన్ ఖాన్, ఇతను చనిపోయేటప్పటికి ఇతని ఏజ్ వచ్చేసి సో 96 ఇయర్స్ అండి. అయితే ఆయన ఇటీవల కరోనాతో చనిపోవడం జరిగింది. సో అయితే శాంతి సామరస్యం నెలకొల్పేందుకు అండ్ వాటిలో చేంజెస్ తీసుకొచ్చేందుకు అండ్ వహీదుద్దీన్ విశేష కృషి చేశారు. ఆ సేవలను గుర్తించుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఏడాది జనవరిలో అతనికి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది 2021లోనే. అయితే కాగా వహీదుద్దీన్ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారండి. ఈ సంవత్సరం వచ్చింది పద్మవిభూషణ్. అండ్ ఇది జాతీయ ఎమర్జెన్సీ అనేసి సుప్రీంకోర్టు సంచలనమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే ఇది మనం ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏంటి అంటే, సింపుల్గా చెప్తాను, ఇదంతా చెప్పుకుంటూ పోతే మీకు టైం వేస్ట్ అవుద్ది, నాకు కూడా టైం వేస్ట్ అవుద్ది. కాబట్టి అది అసలు ఇది జాతీయ ఎమర్జెన్సీ అని ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు. సో మన ఇండియాలోనే సో అత్యున్నత న్యాయస్థానంగా అంటాం అనమాట. అంటే అతిపెద్ద న్యాయ సంస్థ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సో అంటే మన దేశంలో రాష్ట్రాల్లో ఉండే సుప్రీంకోర్టులకి అండ్ అంతేకాకుండా జిల్లా కోర్టులకి అండ్ సెషనల్ కోర్ట్స్కి
వీటన్నింటికి హెడ్ ఎవరు? సుప్రీంకోర్టు. ఓకేనా? సో అయితే అంటే కొన్ని దేశాల్లో సెంట్రల్ కోర్ట్స్ అంటారు, సో కొన్ని దేశాల్లో సుప్రీంకోర్ట్స్ అని పిలుచుకుంటారు. అలాగే మన ఇండియా కూడా మనం సుప్రీంకోర్టు అని పిలుచుకుంటాము. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అంటాం. అందుకని సుప్రీంకోర్టు అంటే మనం విదేశాలు వెళ్ళి సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు అంటే మాది అనుకుంటారు. కానీ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అని ఎప్పుడైనా సరే అనాలి, ఎక్కడైనా సరే మీరు. ఓకేనా? అంటే మన ఇండియాలో సంబోధిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు అంటాం, కానీ సో బయట విదేశాల్లో మాత్రం ఖచ్చితంగా మనం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అని సంబోధించాల్సి వస్తుంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా సో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న కోవిడ్ మీద తీసుకుంటున్న చర్యలకు గాను సో చాలామంది పబ్లిక్ లాయర్సు అండ్ పబ్లిక్ పీపుల్ స్వచ్ఛంద పిటిషన్లు వేయడం జరిగిందనమాట ప్రభుత్వం మీద. ప్రభుత్వం దీన్ని పట్టించుకోవట్లేదు, సో అసలు ఏం చేస్తుందో తెలియట్లేదు, ఇలాంటి వాటి మీద చాలా వరకు కంప్లైంట్స్ వెళ్ళాయి అనమాట. ఎక్కడికి? సుప్రీంకోర్టుకి. అయితే దీని మీద స్పందించిన ఉన్నత న్యాయస్థానం ఏం చేసిందంటే, సో మన భారత ప్రభుత్వము దీన్ని జాతీయ ఎమర్జెన్సీగా ప్రకటించట్ల, కానీ స్వయంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళు అంటే కోర్టులో కూడా వాళ్ళ కష్టాలు ఉంటాయండి. ఎందుకంటే రోజుకు ఒక కేసుని విని దానికి తగ్గట్టుగా సో న్యాయం ఇవ్వాలనేది చాలా పెద్ద అంటే చాలామంది అనుకుంటారు కూర్చొని తీర్పులు ఇస్తారులే అని, కానీ దాన్ని అంత ఓపికగా వినడము, అందులో తీర్పుని అలాగే నిర్దోషికి ఎలాంటి శిక్ష పడకుండా వేయాలనే దాని మీద మొత్తం జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తి సో అధికారాన్ని అక్కడ ప్రాంగణంలో కలిగి ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ కోవిడ్ అనేది జాతీయ ఎమర్జెన్సీ అని చెప్తూ దీని మీద ప్రభుత్వం ఎందుకు సానుకూలంగా సో తీసుకోవట్లేదు, ఎందుకు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోకుండా వ్యవహరిస్తోంది, అంతేకాకుండా చాలా రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఎందుకు ఉంది, ఆక్సిజన్ లభ్యత ఎందుకు తగ్గిస్తున్నారు, ఎందుకు అన్నిటికీ సమానంగా ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు అన్ని వేల కేసులు నమోదవుతున్నాయి, ఎందుకు అంటే మరణాలు ఎందుకు నమోదవుతున్నాయి, ఎందుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి అనే అంశం మీద నిన్న సాయంత్రము సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సో జస్టిస్ శరద్ బోబ్డే అతను పదవి విరమణ చేయడం జరిగిందనమాట. నిన్నటితో అతని పదవి లాస్ట్. అయితే అతని ప్లేస్లో ఈరోజు ఎన్వి రమణ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. సో 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అతను. అయితే శరద్ బోబ్డే గారు నిన్న లాస్ట్గా తీసుకున్న కేసు అనమాట ఇది కోవిడ్ మీద. అయితే ఏం చెప్పారంటే సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో నడుస్తున్న కోవిడ్ సిచ్యువేషన్ అనేది జాతీయ ఎమర్జెన్సీ అంటే నేషనల్ ఎమర్జెన్సీ, ఇది దీన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది, సరైన నిర్ణయాలు తీసుకోవాలి, వీటన్నింటినీ పర్యవేక్షించడానికి ఒక పెద్ద అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి, ఎప్పటికప్పుడు దీన్ని మానిటరింగ్ అనేది చూడాలి, సో దీనికి సంబంధించి నివేదికలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలి అని చాలా విషయాలను ఇందులో ప్రస్తావించడం జరిగింది. కానీ స్వయంగా సుప్రీంకోర్టు దీన్ని ఒక నేషనల్ ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఎందుకు సో నేషనల్ ఎమర్జెన్సీగా దీన్ని ప్రకటించట్లేదు అనేది ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. సో ఎందుకంటే అన్ని లక్షల మంది చనిపోతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది మనం చర్చనీయాంశంగా ఉంది. నెక్స్ట్ పౌర హక్కులకు వజ్ర కవచం అండి. సో ఇది నిన్నటి ఒక ఆర్టికల్, ఈరోజు ఆర్టికల్ కూడా ఉంది. 2 ఆర్టికల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పౌర హక్కులకు వజ్ర కవచం. పౌర హక్కులకి ఎవరు వజ్ర కవచం? కోర్టు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. చూడండి, పౌరుల స్వేచ్ఛ రాజ్యాంగ విలువల పరిరక్షణలో సో పెట్టని కోటలా నిలుస్తున్న న్యాయ వ్యవస్థ మీద ఈ మధ్య కాలంలో తీవ్రమైన దాడి జరుగుతోంది. ఈ వ్యవస్థ ఇంకెంత మాత్రము స్వతంత్రమైనది, విశ్వసనీయమైనది కాదని భావించే వర్గాలు కొన్ని దుస్సాహసానికి ఒడిగడుతున్నాయి. భారత స్వాతంత్రం పొందిన తొలి నెలల నుంచి న్యాయ వ్యవస్థ నిష్పాక్షికత మీద తరచూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య దేశాల్లో వ్యవస్థల స్వతంత్ర విశ్వసనీయతల మీద చర్చలు సహజమే. బలమైన ప్రజాస్వామ్య దేశమైన భారత్లోని ఈ చర్చ ఖచ్చితంగా జరుగుతుంది అండ్ జరగాలి కూడా. అలాగని ఉన్నత న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు మర్యాద మీరకూడదు. ఎవరైనా ఏదైనా మాట్లాడగలిగే స్వేచ్ఛ కలిగిన సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక న్యాయ వ్యవస్థ మీద అనాలోచితమైన బాధ్యరాహిత వ్యాఖ్యలు పెరుగుతున్నాయి. ఎవరికి వారు ఇలాంటి ధోరణికి దూరంగా ఉండాలి. అయితే సరే, చాలా బాగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ప్రజలకి న్యాయ వ్యవస్థల మీద యాంటీ ఫీలింగ్ రావడానికి గల కారణం ఏంటి అనేది సో మేబీ ఆ సంబంధించిన మినిస్ట్రీస్ కావచ్చు,
అండ్ దానికి బాధ్యత వహించే వ్యక్తులు కూడా దీని గురించి ఆలోచించాలి. అయితే సరే, అది మనం పక్కన పెడదాం, తర్వాత మాట్లాడదాం దాని గురించి. అయితే 18 ఏళ్ళు నిండిన ఏ వ్యక్తి అయినా సరే తనకు నచ్చిన మతాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉందని ఈ నెల మొదట్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మత మార్పులను నిరోధించాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది. సో మనము చూడండి, కొన్ని లైక్ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, లవ్ జిహాద్ చట్టాలు తీసుకొచ్చారు. అయితే లవ్ జిహాద్ అంటే ఏంటో నేను పలుమార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను పేపర్ అనాలిసిస్లోని, కరెంట్ అఫైర్స్లో. అయితే ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి లవ్ జిహాద్ మీద ఐడియా ఉంటుంది. అయితే ఇలాంటి కొన్ని స్వతంత్ర మతపరమైన చట్టాలను ఆర్డినెన్సులు చేశారు. చట్టాలు కూడా కాదు, ఆర్డినెన్సులు తీసుకురావడం జరిగింది. సో అయితే ఇలాంటి వాటి మీద తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడిని 3 న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్ మీద ఆసక్తి చూపించలే. ఆత్మ ప్రబోధానుసారం నడుచుకునే స్వేచ్ఛను, తనకు నచ్చిన మతాన్ని అవలంబించే ప్రకారం పెంచుకునే హక్కును పౌరులు కల్పించిన 25వ అధికరణ గుర్తు చేసింది. దీని తర్వాత రోజుకి ఖురాన్లోని 26 సూక్తులను పరిహరించాలన్న పిటిషన్ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిల్లలకు మతబోధ చేయడానికి అవిశ్వాసాలపై ఉగ్రవాద మూకల దాడుల సమర్థనకు ఈ సూక్తులను ఉపయోగిస్తున్నారని పిటిషనర్ వాదించారు. ఈ పిటిషన్ పూర్తిగా నిరర్థకమైంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. షిల్లాంగ్ టైమ్స్ సంపాదకురాలు పాట్రిషియా ముకింపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ భావ ప్రకటన హక్కును అత్యున్నత న్యాయస్థానం మరోసారి గొడుగుబట్టింది. మేఘాలయలోని ప్రాంతానికి చెందిన ఆదివాసులు బాస్కెట్బాల్ ఆడుకుంటున్న 6 గిరిజనేతరుల మీద దాడి చేశారని జూలై 2020లో పాట్రిషియా ఓ ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు. దాడి చేసిన వారి మీద అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక ఆదివాసీ నేతల ఫిర్యాదులతో ఆమె మీద సెక్షన్ 153A కింద కేసు నమోదైంది. విభిన్న వర్గాల మధ్య విద్వేషాన్ని రగిలిస్తున్నారనే అభియోగాన్ని పాట్రిషియా మీద మోపారు. నిజానికి ఈ ఎఫ్ఐఆర్ అర్ధరహితమైంది. విద్వేషం, హింసలకు పురుగొల్పే అంశాలేమీ ఆమె పోస్టులో లేవు. సుప్రీంకోర్టు ఈ యొక్క ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ క్రిమినల్ కేసుల్లో ఇరికించడం ద్వారా ఈ దేశ పౌరులు భావ ప్రకటన స్వేచ్ఛను ఎవరైతే అణిచివేయజాలరు అని క్లారిటీ ఇచ్చిందనమాట. అంటే ఎవరైనా సరే, చాలామంది ఏంటంటే ఏదైనా విషయం మీద మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద కేసులు వేసేస్తారు. అయితే ఒక విషయం చెప్తాను చూడండి. ఎవరైనా ఒక వ్యక్తి మన మీద ఒక మాట మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ద్వారా మనల మీద ఏదైనా ద్వేషపూరితమైన మాటలు మాట్లాడేటప్పుడు అతని దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందనుకోండి, ఖచ్చితంగా అతనికి ఎలాంటి కేసులు నమోదు కానీ ఎలాంటి ఇష్యూస్ రావు. ఎందుకంటే భావ ప్రకటన అంటే ప్రభుత్వం పలానాది చేస్తుంది లేదా ప్రభుత్వ అధికారి పలానాది చేస్తున్నాడు అనే విషయాన్ని ఉన్నట్టుగా బయట పెట్టడం అనేది నేరం కాదు. ఈ విషయాన్నే సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చిందనమాట. అయితే సుప్రీంకోర్టు మాత్రమే కాదు, హైకోర్టులు కూడా పౌర హక్కులకు బాసటగా నిలుస్తున్నాయి. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఒకటి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. యశ్వంత్ సింగ్ అనే వ్యక్తి మీద నమోదైన ఎఫ్ఐఆర్ను నిరుడు డిసెంబర్లో, అంటే గత సంవత్సరం డిసెంబర్లో ఈ యొక్క అలహాబాద్ న్యాయస్థానం కొట్టేసింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయాయంటూ యశ్వంత్ ఒక ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అటవీకి పాలన నెలకొందంటూ వ్యాఖ్యానించారు. దీంతో అతడి మీద పరువు నష్టం ఆరోపణలతో పాటు ఇతరుల సామాజిక మాధ్యమ ఖాతాను కూడా దుర్వినియోగం చేశారంటూ ఐటీ చట్టం కింద అభియోగాలు మోపుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని న్యాయమూర్తులు తోసిపుచ్చుతూ రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై అసమ్మతి వ్యక్తింపజేయడం మనలాంటి రాజ్యాంగబద్ధమైన ఉదార ప్రజాస్వామ్య దేశపు విశిష్ట లక్షణం అని వ్యాఖ్యానించారండి. చూసారా అది. అయితే అత్యధిక స్థితిలో పౌరులకు జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు ఉండవన్న ప్రభుత్వ వాదనను అనుమతించిన కాలాన్ని పక్కన పెడితే మన న్యాయస్థానాలు పౌరుల హక్కుల కోసం గలమెత్తాయి, వాటిని రక్షిస్తున్నాయి. కేశవానంద భారతి కేసులో 1973 ఇచ్చిన తీర్పు ద్వారా మన ప్రజాస్వామ్య విలువలు పరిరక్షణలోకి సుప్రీంకోర్టు విస్మరించజాలని పాత్ర పోషించింది. రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించగలదు కానీ దాని మౌలిక స్వరూపాన్ని మార్చజాలదు అని ఆ కేసులో అత్యున్నత న్యాయస్థానం కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ అర్ధ శతాబ్దంలో మన ప్రాథమిక హక్కులకు ఈ తీర్పు వజ్రకవచంలా కాపు కాసింది. ఏవో రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థను తక్కువ చేస్తే కార్యనిర్వాహక శాసన వ్యవస్థల నుంచి మన హక్కులు ప్రమాదం వాటిల్లినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళగలం రైట్. కాబట్టి ఈ విషయాన్ని, ఈ యొక్క మొత్తం అంశాన్ని కూడా ప్రసార భారతి మాజీ చైర్మన్ రాశారండి కదా. చాలా బాగా రాశారు అతను, ఏ సూర్యప్రకాష్.
అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. అంటే నేను కోర్టులను తప్పు పట్టను అస్సలు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే తీర్పులో ఒక కన్సర్న్ ఉంటుంది. అది నేను చాలా తీర్పుల్లో చూశాను. కాకపోతే వీటికున్న మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఒక కేసు టేక్ ఆఫ్ చేసుకొని అది కంప్లీట్ అయ్యేటప్పటికి 5, 6, 7, 8, 12 కొన్ని ఇప్పటికీ కూడా సో పెండింగ్లో ఉన్న కేసులు చాలా ఉన్నాయి. ముందు ఆ కేసుల్ని కంప్లీట్ చేయాలన్నమాట. పెండింగ్లో ఎప్పుడైతే కేసులు ఉంటాయో అప్పటికి అతనికి దొరికే న్యాయం కావచ్చు, అతను బతికే స్వేచ్ఛను కూడా కోల్పోతున్నట్టు లెక్కగానే వస్తుంది. సో ఎప్పుడు కూడా ఇలాంటి అంశాలని నేను సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వినలేదు. కానీ మీరు బాగా గమనించండి, ఏవైతే కేసులు పెండింగ్లోకి వెళ్తున్నాయో ఆ కేసులు పెండింగ్ వల్ల ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛా జీవితం కూడా పోతుంది. అంటే ఆ కేసు కంప్లీట్ అయ్యేలోపు అతను చనిపోవచ్చు కూడా. సో అంటే మెయిన్ డిసడ్వాంటేజ్ ఇదే ఉంది. దీనికి తగ్గ చర్యలను సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాల ద్వారా క్లియర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక ఈరోజు ఎడిటోరియల్ ఇది, స్థానిక పాలన ప్రగతికి ఆలంబన అనేసి ఒక ఆర్టికల్ ఇచ్చారనమాట. అంటే స్థానిక పాలన, స్థానికంగా లైక్ సో పంచాయతీలు గ్రామాల్లో జరిగే పాలనే ప్రగతికి అంటే అభివృద్ధికి మెయిన్ ముందడుగని చెప్తున్నారు. సో అయితే ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవం అండి. ఎందుకు పంచాయతీ దినోత్సవం జరుపుకుంటాం ఏంటనేది మొత్తం హిస్టరీ చూద్దాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామీణం స్వావలంబన దిశగా అడుగులు వేయాలని గాంధీజీ సో అతని డ్రీమ్ అది. అయితే రాజ్యాంగంలోని 40వ అధికరణ కింద గ్రామ వికాసానికి మూలమైన స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారు. అంటే గ్రామ పంచాయతీని ఏర్పాటు చేశారు రాజ్యాంగంలో 40వ అధికరణని. సో వాటి నిర్వహణ స్వయం ప్రతిపత్తికి అవసరమైన అధికారాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చారు. 1952లో ప్రవేశపెట్టిన సాముదాయిక అభివృద్ధి పథక నిర్దేశిత లక్ష్యాలను అందుకోకపోవడానికి కారణం గ్రామ స్థాయిలో ప్రజలు భాగస్వామ్యం కోరుకోవడం అన్నదే చేదు నిజం. దేశ జనాభాలో అధిక శాతం ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. భారత సమగ్ర అభివృద్ధిలో పల్లెలు కీలక పాత్ర పోషిస్తాయి. అది మనందరికీ తెలుసు. లైక్ మనం తింటున్నామంటే దానికి కారణం అదే. ఇప్పుడు సిటీలో ఉన్న అందరు వ్యక్తులు కూడా పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళే. మూలం అనేది పల్లెటూరే. భారత స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయం వాటా 19.9%. సగానికి పైగా శ్రామిక జనాభా వ్యవసాయంలోనే ఉపాధి పొందుతోంది. భారతదేశం 2 దశాబ్దాలుగా ప్రపంచంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేయిస్తుంది. పండ్ల ఉత్పత్తిలో అంతర్జాతీయంగా సెకండ్ ప్లేస్లో ఉంది. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన పల్లెల్లో పేదరికం, నిరక్షరాస్యత, పోషకాహార లోపాలు, నిరుద్యోగం, మౌలిక సదుపాయాల కొరత ఎక్కువగా ఉంది. ఈ సమస్యలను అధిగమించాలంటే పంచాయతీలను బలోపేతం చేయడమే ఉన్న యొక్క సొల్యూషన్ అని ఎన్నో కమిటీలు చెప్తున్నాయి. అయితే సమాజ అభివృద్ధి ప్రాజెక్టులు, జాతీయ విస్తరణ సేవలను అధ్యయనం చేయడానికి జాతీయ అభివృద్ధి మండలి బలవంతరాయ్ మెహతా అధ్యక్షతన 1957లో కమిటీని నియమించారండి. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిపాలన క్రమబద్ధీకరించడానికి 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను డెవలప్ చేసి సిఫార్సు చేశారు ప్రభుత్వానికి. అంటే గ్రామ స్థాయిలో పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఉండాలని సూచించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలను అనుగుణంగా వివిధ రకాల స్థానిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత నిధుల కొరతతో అవి ఆశాజనక ఫలితాలను ఇవ్వలేకపోయాయి. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు తీసుకువచ్చిన చర్యలను సూచించడానికి 1977లో అశోక్ మెహతా అధ్యక్షతన ఇంకొక కమిటీని ఏర్పాటు చేశారు. 3 అంచెల స్థానిక సంస్థలను బదులు 2 అంచెల వ్యవస్థ అంటే జిల్లా పరిషత్, మండల పంచాయతీ మాత్రమే ఉండాలని ఆ కమిటీ చెప్పింది. ఏ కమిటీ? అశోక్ మెహతా అధ్యక్షతన కమిటీ. ఆ తర్వాత 1984లో బీవీకే రావు, 1986లో సింఘ్వి కమిటీలు కూడా గ్రామ సభ పునర్నిర్మాణాన్ని నొక్కి చెప్పాయి. అంటే గ్రామాల్లో గ్రామ సభ అనేది ఉండాలి అని. సో పంచాయతీరాజ్ వ్యవస్థలో మరిన్ని అధికారాలు అవసరమని కూడా ఆ యొక్క బీవీకే రావు కమిటీ, సింఘ్వి కమిటీలు చెప్పాయి. అది కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన సర్కారియా కమిషన్, కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏంటండి? సర్కారియా కమిషన్. సైతం స్థానిక సంస్థలకు నిర్ణీత కాలంలో ఎన్నికలు జరగకపోవడం వల్ల నిధులు, గ్రాంట్లు సకాలంలో చేరడం లేదని వెల్లడించింది. 1989లో కేంద్ర ప్రభుత్వం 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం రాజ్యాంగ సవరణ బిల్లును చట్టసభలో తీసుకొచ్చింది. ఈ బిల్లు రాజ్యసభలో వీగిపోయిందనమాట. అంటే అప్రూవల్ అవ్వలే. అనంతరం పివి నరసింహారావు హయాంలో ప్రభుత్వం ఆ బిల్లులో కొత్త సవరణలు చేస్తూ 1991లో పార్లమెంట్లో బిల్లుని తీసుకొచ్చింది. ఇందులో 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ స్థానిక సంస్థలకు, 74వ సవరణ పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించినవి.
ఈ బిల్లు 1993 ఏప్రిల్ 24న చట్ట రూపం దాల్చింది. దాంతో ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సవరణ బిల్లు 5, 6 షెడ్యూల్లోని ప్రాంతాలకు మినహాయింపునిచ్చింది. 11వ ఆర్థిక సంఘం గిరిజన ప్రాంతాల్లో స్థానిక సంస్థలు లేనందువల్ల వారు అభివృద్ధి అనేది అందుకోలేకపోతున్నారని ప్రభుత్వం వాటి ఏర్పాటుకు తగిన సూచనలు చేసింది. తదనుగుణంగా 1996లో భారత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను షెడ్యూల్డ్ ప్రాంతాల్లో విస్తరిస్తూ పీసా చట్టాన్ని తయారు చేసింది. పీసా చట్టం ఏంటంటే లైక్ ట్రైబల్ ఏరియాస్లో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకురావడానికి ఏర్పాటు చేసిందే పీసా చట్టం అనేది. అయితే గ్రామసభ పంచాయతీలకు హృదయం లాంటిది. గ్రామసభ అనేది పంచాయతీలకు హృదయం లాంటిది. 18 సంవత్సరాల నిండిన గ్రామస్తులందరూ దీనిలో సభ్యులుగానే ఉంటారు. భూ హక్కుదారు ఎంపిక, పేదరిక నిర్మూలన, లబ్ధిదారుల నిర్ణయం, ప్రణాళికలు, నిధుల వినియోగము గ్రామ సభల ద్వారానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ గ్రామానికి చెందిన పూర్తి డెవలప్మెంట్ గ్రామ సభల్లోనే ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న పంచాయతీలు, గ్రామ సభలు, అధికారాలు, రాజకీయ నాయకులు మితిమీరిన జోక్యంతో నిర్వీర్యమవుతున్నాయి. గ్రామీణ అభివృద్ధికి కీలకమైన గ్రామ సభలకు ప్రజల స్పందన కరువైంది. దళిత మహిళా సర్పంచులు ఉన్న చోట వారికి ఇతర అగ్రకులాల నుంచి మద్దతు అంతంత మాత్రంగానే ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగిన ఒక వర్గం వాటికి ఓటు వేయాలన్నదే కక్షతో ప్రభుత్వ పథకాలు, నిలుపుదల, సామాజిక బహిష్కరణ దాడులు పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ చదివిన ఒక లైన్ ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ మా ఊర్లో ఫేస్ చేశాను నేను. మా ఊర్లో ఇప్పటికీ కూడా ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉందన్నమాట. లైక్ ఇప్పుడు అంటే ఇది జరిగిన విషయమే కాబట్టి చెప్పే రైట్స్ నాకు ఉన్నాయి. తెలుగుదేశము అలాగే వైఎస్ఆర్ పార్టీ 2 ఉండడం జరిగిందనమాట. ఈ పార్టీలు ఏంటంటే టీడీపీ హయాంలో వైఎస్ఆర్ పార్టీ గెలిచిందనుకోండి. టీడీపీ హయాంలో అంటే స్టేట్లో టీడీపీ ఉందనుకోండి. మా గ్రామానికి రావాల్సిన అభివృద్ధి కావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా ఆపేసేవారు. ఎవరు? టీడీపీ వారు. ఎందుకు? ఊర్లో వచ్చేసి పరిపాలనా హోదా వైఎస్ఆర్సీపీకి ఉందనే ఉద్దేశంతో ఫండ్స్ని ఆపించేశారు. అయితే అదే అంటే అలా జరిగేది. అలాగే వైసీపీ హయాంలో టీడీపీ మా ఊర్లో లీడర్షిప్ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఆపించే స్థాయికి తీసుకొచ్చారనమాట. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఈ ఒక్క సంఘటన జరిగింది, ఇంకొక ప్రాంతాల్లో ఇంకో విధంగా జరుగుతున్నాయి అన్నమాట. ఇలా అయితే ఏంటంటే మా ఊరికి రావాల్సిన వాటర్ ట్యాంక్ని, రావాల్సిన రోడ్డుని, కావాల్సిన మౌలిక సదుపాయాలని ఇలాంటివన్నింటినీ కూడా అప్పుడు హయాంలో ప్రభుత్వ కక్షలు ఆపేస్తున్నాయి అన్నమాట. రాజకీయ కక్షలు ఇలాంటివి ముందు పోవాలి, అప్పుడే ఊళ్ళు బాగుపడతాయి. ఓకేనా? అంటే ఫస్ట్ ఏంటంటే ఒక విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఊర్లో గ్రామంలో ఉండే ప్రతి వాడు కూడా అక్కడ పుట్టినవాడే, అంటే ఆ ఊరికి చెందినవాడే, వాడి మూలాలన్నీ అక్కడే ఉన్నాయి. కాబట్టి ఎవరో ఏర్పాటు చేసిన పార్టీలకో, ఎవరో పెంచుకున్న అభిమానానికో మనం ఎందుకు మన ఊరిని మనం అభివృద్ధిలో వెనకబాటు వేయాలి? కాబట్టి రాజకీయ వ్యక్తుల మీద, రాజకీయ పార్టీల మీద మీ ఊరి అభివృద్ధిని డిపెండ్ చేయకండి. మనకి రాజ్యాంగపరమైన రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ని వాడుకుంటూ మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఒక పార్టీ అనేది లేకపోతే మనం అందరం అన్నదమ్ములు, బామ్మర్దులు, మాయలు, మేనల్లుళ్ళు, మామయ్యలు వీళ్ళే ఉంటారు మొత్తం అంతా. కాబట్టి ఫస్ట్ ఇలాంటివన్నీ ఎరేజ్ చేసేయండి. మనం అభివృద్ధి చెందాలంటే గ్రామాల అభివృద్ధి చాలా ఇంపార్టెంట్. గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ అవ్వాలి. అండ్ ఇప్పటికీ చాలా గ్రామాలకి టీవీ కనెక్టివిటీ, అంటే లైక్ ట్రైబల్ ఏరియాస్లో చాలా వరకు టీవీ కనెక్టివిటీ లేవు. పాపం వాళ్ళు డిష్లు వాడతారు, ఇంటర్నెట్ అవైలబిలిటీ అస్సలు ఉండదు. సిటీలోనే కొన్ని ప్రాంతాలకి ఇప్పటికీ కూడా కొన్ని ఇంటర్నెట్ కనెక్టివిటీ లేవు. అంటే మరి ఎక్కడో మారుమూల ఉండే ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎలా ఉంటుందండి? అది ఇలాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. అందుకే దేశము అభివృద్ధి బాటలో వెనకడుగు వేస్తుంది. ప్రతి మనిషి కూడా పొలిటికల్ సైడ్లోనే ఆలోచిస్తున్నారు. ఈ నాయకుడు వస్తే అభివృద్ధి జరుగుతుంది, ఆ నాయకుడు వస్తే అభివృద్ధి జరుగుతుంది కాదు. ఆ నాయకుడు ఈ నాయకుడు కాదు. మనకి ప్రభుత్వాలకి రాజ్యాంగం హ్యాండిల్ చేస్తుంది. రాజ్యాంగంలో మనకు హక్కులు ఉన్నాయి. మనకు కావాల్సిన నిధులు మనకు కేటాయింపులు జరుగుతాయి. వాటి ద్వారా డెవలప్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇదిగా ఈరోజుకి టోటల్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విషయాలకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.